ఏపీలో జరిగిన డిఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని విమర్శించారు. 16,000 పోస్టులకు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్కామ్లతో 16,000 పోస్టులు భర్తీ చేసి పెద్ద రికార్డు అంటున్నారన్నారు. తమ హయాంలో ఒకే నోటిఫికేషన్ను 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఎవరు ఎప్పుడు బద్దలు కొట్టలేని రికార్డు సృష్టించామని చెప్పారు. అంత పెద్ద నోటిఫికేషన్లో చిన్న తప్పు జరగకుండా నిర్వహించామని తెలిపారు. ఫస్ట్ ర్యాంకుకు ఎందుకు జాబ్ ఇవ్వలేదని ప్రశ్నించారు. మెగా డిఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన గోల్మాల్తో అభ్యర్థులు అల్లాడిపోతున్నారని జగన్ అన్నారు. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. ఒకే వ్యక్తి పరీక్షా నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇది ఒక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ ఈ క్యాండిడేట్ నిజంగా మెరిట్ తో ర్యాంకు సాధించాడు అని మీరు భావించి ఉంటే ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్ కు ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్ కు నిజంగా మెరిట్ తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?